మన బొజ్జగనపైకే కాదండి, మీకు కూడా పొట్ట పగిలేంత వరకు తినాలనిపించే మెత్తగా దూదుల్లాగా ఉండే తీపి ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. ఒక బౌల్లోకి 1.5 గ్లాసు వాటర్ వేసుకొని, ముప్పావు గ్లాసు బెల్లం వేసుకొని, కొంచెం సాల్ట్ వేసి బాగా బెల్లం కరిగేంత వరకు కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. ఇలా పూర్తిగా బెల్లం కరిగాక మీకు నలకలేమైనా ఉంటే స్ట్రైన్ చేసేసుకోవచ్చండి. నాకు నలకలేం లేవు. బెల్లం కరిగాక కొంచెం నీళ్ళు ఇలా మసులుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేసి, దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక, ఒక గ్లాసు బియ్యపు పిండి వేసుకొని, ఉండలు లేకుండా బాగా కలుపుకొని దగ్గర పడ్డాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు పిండిని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి పిండి పూర్తిగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మీకు ఈ తీపి ఉండ్రాల్ని ఓన్లీ బియ్యపు పిండే కాకుండా కొంచెం బరకగా రవ్వలాగా పట్టుకొని కూడా బెల్లం వేసుకుని, కాకపోతే ఎసరు ఎక్కువ పడుతుందండి. దీనికన్నా డబల్ పడుతుంది ఎసరు. అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా ట్రై చేయొచ్చు మీరు. కానీ ఇవైతే చాలా మా ఇంట్లో అయితే మా అమ్మగారు అందరూ ఇలాగే చేస్తామండి. చాలా బాగుంటాయి. ఇది చల్లారేలోపు మనం ఇడ్లీ ప్లేట్లని రెడీ చేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసి పెట్టుకుని, ఈ చల్లారిన దాన్ని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలు చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకొని, మన ప్రెషర్ కుక్కర్లో కింద ఖాళీ ప్లేట్ ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని పైన ఈ ప్లేట్లో పెట్టుకుని మనం ఇడ్లీ ఎలా ఉడికిస్తామో కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా స్టీమ్ మీద ఒక 20 నిమిషాల వరకు ఉడికించాలి. 20 నిమిషాలకి ఉడికిపోతాయండి. చాలా మెత్తగా దూదుల్లాగా చాలా బాగుంటాయి. వినాయకుడికి తీసి నైవేద్యం పెట్టుకోవడమే. మరి ఈ వినాయక చవితికి మీ అందరూ తప్పక ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.